అంటే ఇప్పుడు టీడీపీ వచ్చి ఒక సంచలనాన్ని సృష్టించింది ఓకే, ఎందుకు మరి తెలంగాణలో లేదు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు ఖచ్చితంగా టీడీపీ ఉంది. టీడీపీ అంటే ఏంటి అనేది రెండు రాష్ట్రాల వాళ్ళు అనుభవించారు. టీడీపీ పథకాలు కావచ్చు అండ్ ఎన్టీ రామారావు గారు ఏదైతే ఇచ్చారో అది రెండు రాష్ట్రాల్లో అమలు అయ్యింది. రెండు రాష్ట్రాల వాళ్ళు అనుభవించిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు మరి తెలంగాణలో ఇప్పుడు టీడీపీ అనేది కనిపించడం లేదు? తెలంగాణలో టీడీపీ లేదనే వాళ్ళు ఒక ఇది మేడం, మేము ఎప్పుడు ఒప్పుకోము ఆ విషయము. 14లో తెలంగాణ ప్రత్యేక తెలంగాణ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ అక్కడ గవర్నమెంట్ ఏర్పడింది. అప్పుడు మాకు ఎలక్షన్స్ అయినప్పుడు కూడా మాకు ఇక్కడ 18, 20 వచ్చినాయి, 20 సీట్లు వచ్చినాయి. ఆ 20 సీట్లు కూడా మేడం మీరు ఇదండి 45 సీట్లు బీజేపీ మాకు పొత్తున్నది, 45 సీట్లు వాళ్ళకి ఇచ్చినాం కాబట్టి మాకు 18 సీట్లు వచ్చినాయి. అదే ఆ 45 కూడా మేము చేసినట్టుంటే మేము ఆల్మోస్ట్ దగ్గర రీచ్ అయ్యేవాళ్ళం గవర్నమెంట్కి. ఎందుకంటే పొత్తులో భాగంగా ఉండాలని చెప్పేసి అని వాళ్ళకి ఇచ్చినాం. వాళ్ళు 5 సీట్లే గెలిచారు. సో అంటే మేము అంత నిక్కచ్చిగా విడిపోయినప్పుడే మేము ప్రతిపక్ష హోదాలో ఉన్నాము. మరి ఇప్పుడు మేము లేదని ఎట్లా అంటాం? నెక్స్ట్ మళ్ళా రెండవసారి ఎలక్షన్స్ అయినాయి 19లో ఎలక్షన్స్ అయితే కూడా అప్పుడు 3 సీట్లు వచ్చినాయి మాకు ఎమ్మెల్యే. తర్వాత ఎమ్మెల్సీలుగా అప్పటికి ఉన్నారు. ఇవన్నీ ఏమైందంటే చిన్న పొరపాటు అక్కడ ఏం జరిగిందంటే మాకు ఇదైన కాడికి నాయకత్వం లోపం అనేది కొంచెం మాకు ఉన్నది. నాయకత్వం అనేది మాకు బిగ్ బాస్ లాగా సార్ ఇక్కడ ఉండేది కాబట్టి ఆయన వెళ్ళి ఆంధ్రప్రదేశ్ని చూసుకోవటం, దీని మీద శ్రద్ధ రెండోసారి పెట్టకపోవడం వల్ల మాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.